అధికార మదం తలకెక్కి కళ్ళు మూసుకుపోయి ఇదే శాశ్వతం అని విర్రవీగే నాయకులకు కాలమే సరైన సమాధానం చెబుతుంది. పాఠంతో పాటు గుణపాఠం కూడా నేర్పిస్తుంది. అన్న ఈ కళలో ఆనందం కోసం మంత్రి పదవి అడ్డుదారిలో కొట్టేయాలన్న ఆరాటం కొద్దీ జోగి రమేష్ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతన అప్పట్లో తిట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు, ఇలాంటి పిచ్చి కుక్కలను తీసుకెళ్ళడానికి వ్యాను అతి తొందరలోనే వస్తుందని. నిన్న వచ్చింది, తీసుకుపోయింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అన్నయ్య ఆనందం కోసం ఏ పనైనా చేసే జోగి రమేష్ గారిని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తంబళ్లపల్లి కేంద్రంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే విషయం మీద అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని గతంలో పోలీసులు అరెస్ట్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ జనార్దన్ రావుని ఎంక్వైరీ చేయగా మన మంత్రి గారు అయినటువంటి జోగి రమేష్ గారు నేను మంచి స్నేహితులం. జోగి రమేష్ గారి ప్రోద్బలంతోనే నేను ఈ నకిలీ మద్యం తయారు చేయడం జరిగిందని ఆయన పూర్తిగా వివరాలు చెప్పడం మీదట కాల్ రికార్డ్స్, అలాగే ఫోన్ లొకేషన్, అదేవిధంగా సీసీ ఫుటేజ్ని ఆధారంగా చేసుకుని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నిన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయం మీద జోగి రమేష్ గారు విజయవాడ దుర్గమ్మ గుడిలో అసలు మద్యం కుంభకోణానికి నాకు సంబంధం లేదు, ఈ దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నాను, అసలు మద్యం కుంభకోణానికి నాకు ఎటువంటి సంబంధం లేదని దుర్గమ్మ మీద ఒట్టి వేసి మరీ చెప్పడం జరిగింది. అయితే తను అబద్ధం చెప్పడం వల్లనేమో ఆ దుర్గాదేవి ఆగ్రహించి నిన్న జోగి రమేష్ గారు అరెస్ట్ కావడం జరిగిందని ప్రజలు చర్చించుకోవడం ఇక్కడ విశేషం. నిన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్ళినప్పుడు 2 గంటల పాటు తలుపులు తీయలేదని మనకు అందిన సమాచారం. అయితే బ్యాక్ డోర్ గుండా బయటికి వెళ్ళిపోవాలని జోగి రమేష్ ప్రయత్నించినట్టు తెలిసింది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మరీ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం వల్ల ఎక్కడ జోగి రమేష్ గారి అనుచరులు పోలీసులు డౌన్ డౌన్ అని అర్థనాదాలు చేయడం. అయితే జోగి రమేష్ గారు బయటకు వచ్చిన తర్వాత ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఈ అనుచరులకు అందరికీ అభివాదం చేసుకుంటూ రావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. వైసీపీ నాయకులకున్న ఒక పెద్ద అలవాటు ఏమిటంటే ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ ఎదుర్కొంటాం, నిజ నిజాలు నిగ్గు తేలుస్తాం అని ఏ ఒక్కరూ అనరు. కావాలంటే సిబిఐకి ఇచ్చుకోండి కేసు, సిబిఐ దర్యాప్తు చేయించుకోండి అనడం వీళ్ళందరికీ బాగా అలవాటు. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు మొదలు పెడితే అది ఓ పట్టాన తేలదు. 12 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మనం చూస్తున్న విషయమే. అలాగే 6 ఏళ్ళుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా అలా సాగదీస్తూ ఉంది. ఇలా ఏదైనా సిబిఐకి అప్పచెప్పేస్తే ఒక 10 ఏళ్ల పాటు కేసు అలా సాగుతూ ఉంటుంది. ఈలోగా మన ఎమ్మెల్యే అయిపోవచ్చు, మంత్రి అయిపోవచ్చు, పదవులను అనుభవించవచ్చు అని వీళ్ళకి ఒక గొప్ప నమ్మకం అన్నమాట. అధికారాన్ని అడ్డపెట్టుకుని జోగి రమేష్ ఎన్నో అక్రమాలు చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ భూముల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పేకాట క్లబ్బులు, జోదానికి సంబంధించిన క్లబ్బులు నడుపుతున్నారని జనసేన కార్యకర్తలు ఎదురు తిరిగితే వాళ్ళని విపరీతంగా కొట్టించడం, పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా దూషించడం కూడా జరిగింది. అదేవిధంగా అప్పుడు ప్రతిపక్ష నేతకున్న చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి తన చెంచాగాళ్ళందరినీ తీసుకుని పెద్ద గొడవ క్రియేట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ తగిన మూల్యం ఇప్పుడు చెల్లించుకోవాల్సి వస్తుందని మనం చూడవచ్చు.